Hi guys, welcome to WebTech Nandra. Today video is about programming data structures and algorithms using Python. Week 3 program assignment answer Swayam. So here they was given the program. We have to execute output. There are the 9 test cases. Test case 1, test case. These are the test cases. So here simple. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ కండిషన్స్ డిఫైన్ ఏ పైథాన్ ఇచ్చాడు. సెకండ్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ స్లిప్ట్ ఐటమ్ సమ్ డేట్ ఇక్కడ డేటా ఇచ్చాడు. ఈ డేటా బట్టి మనం ఫంక్షన్ రాయాలి. సెకండ్ థర్డ్ వన్ 2 డెసిమల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ విచ్ వుడ్ బి రిప్రజెంటెడ్. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. నీకు నచ్చిన లాంగ్వేజ్లో కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్లో కానీ కోడ్ ఇక్కడ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో సింపుల్గా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. మీకు ఈ కోడ్ సంబంధించిన కోడ్ అనేది నేను గెట్ హబ్ లింక్లో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని ఓపెన్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కోడ్ అనేది వస్తుంది. జస్ట్ ఈ కోడ్ అనేది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే చూడండి మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జస్ట్ కంపైల్ అండ్ రన్ నొక్కండి. జస్ట్ కంపైల్ అండ్ రన్ చేయండి. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. So here see the test case are passed. Status of runtime error. So this is simple submit here. So here see I was given the already copy the code here. Just paste here. Just compile and run. The code automatically executed. So here I'm going to again compile and run. The code was successfully passed. Then after submit here, the code will be automatically submitted. This is about program code I was given in the description. Just click and open and paste, copy and paste the answer in your portal. The code will be executed. Thank you guys. Next video will soon. Thank you guys.